భువనగిరిలో బోరా. నేను కాంగ్రెస్ నాయకులకు అడగదలుచుకున్నా, ఢిల్లీలో మోడీ మీరే అంటున్నారు కదా, రాహుల్ గాంధీ పీఎం అయ్యేది లేదు, 6 గ్యారెంటీలు. అది మనం అంటలే, కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు, సిపిఎం వాళ్ళు అంటున్నారు, సిపిఐ వాళ్ళు అంటున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు కూడా అంటున్నారు. ఈరోజు మోడీ గారు ఢిల్లీలో ఎందుకు ఉండాలి? కాంగ్రెస్ నాయకులకు వాళ్ళ కార్యకర్తలు ఒకసారి గమనించాలి. చాలామంది కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, బీఆర్ఎస్ నాయకులు, ప్రజలు అందరూ మాత్రం ముక్త కంఠంలో ఒకటి ఉన్నది. వాళ్ళ గుండె మీద స్టెథోస్కోప్ పెట్టి చూస్తే ఏమంటుంది తెలుసా? మామూలుగా అయితే లబ్డబ్ అంటది. ఈవెన్ కాంగ్రెస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ కార్యకర్తలతో కూడా మోడీ 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 అంటది. ఇది 140 కోట్ల భారత జనాభా, జగమంతా నా కుటుంబం అన్నట్టు భారతదేశం అంతా నా కుటుంబం అనే మోడీ గారు వారి ప్రజల గుండెల్లో లబ్డబ్ బదులు ఈరోజు మోడీ 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 అని అంటుంది. ఇది అతిశయోక్తి కాదు. ఎవరైనా డౌట్ ఉంటే నా దగ్గర రండి, ఓసారి ఈసీజీ తీస్తా, ఖచ్చితంగా మీకు తెలుస్తుందని తెలియజేస్తున్నా. అదేవిధంగా రామాయణం 3 ముక్కలు చెప్పాలంటే ఏం చెప్తాం? 3 ముక్కలు చెప్తారంటే కట్టే, కొట్టే, తెచ్చే. కానీ 3 ముక్కల్లో కూడా మోడీ గారి గురించి చెప్పచ్చు. మోడీ గారి గురించి 3 ముక్కలు ఏం చెప్తారంటే, మోడీ ఈజ్ఈక్వల్ టు 3D. మీరు గట్టిగా మా కార్యకర్త నాయకులందరూ చెప్పాలి. మన అమిత్ షా గారికి హెలికాప్టర్లు ఉన్నా వినపడాలి. మోడీ 3D, మోడీ మోడీ మోడీ. ఒక్కడి గుర్తుపెట్టుకోండి, 3D అంటే దేశం, ధర్మం, డెవలప్మెంట్. వేరే నాయకులు రాహుల్ గాంధీ కానీ ఇంకోళ్ళు కానీ ఎవరికన్నా ఈ ఒక్క డి అన్న ఉందా? డి అన్న ఉందా? సింగిల్ డి కూడా లేదు, సింగిల్ డి కూడా లేదు. దేశం, ధర్మం, డెవలప్మెంట్. శాంపుల్గా నేను ఒకటి చెప్తాను. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఏళ్లలో ఉన్నప్పుడు వేలాది మంది సైనికులు చనిపోయారు, వేలాది మంది సైనికులు చనిపోయారు. ఇదే మన శత్రు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్లో మన సైనికులు పట్టుకొని మెడల్ నరికి మనకు శాంపుల్ చేశారు. కానీ మోడీ గారు వచ్చాక మన అభినందన్ పైలట్ సర్జికల్ స్ట్రైక్లో భాగంగా పట్టుకోబడితే 24 గంటల్లో పూల దండలతో మన భారత్కు పంపించిన చరిత్ర మనం మర్చిపోలేదని తెలియజేస్తున్నా. దట్ ఈస్ అది మోడీ. ఈరోజు ఆ మోడీ అనే వ్యక్తి, భారతదేశం అదే ఉంది, ప్రజలు అదే ఉన్నారు. కానీ ఒక్క మోడీ గారు వచ్చి మనకు ఆత్మగౌరవం, నిర్భరత, ధైర్యం ఇచ్చిండని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నేను ఒకసారి బాలయ్య సినిమాలో డైలాగ్ ఉంది. ఏం డైలాగ్ ఉంది మీ అందరికీ తెలుసు, నా ఫేవరెట్ డైలాగ్. మోడీ గారు వచ్చినాక భారతదేశం చూడాలంటే గడగడలాడుతున్నారు. చూడు చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, మాడి మసైపోతావు. ఇక్కడ మోడీ ఉండు, కాంగ్రెస్ ప్రభుత్వం లేదు అని ఈరోజు మన శత్రు దేశాలు మన వైపు చూడాలంటే భయపడతాయి, మన వైపు చూడాలంటే భయపడతాయి. ఈ మధ్య గౌరవ ముఖ్యమంత్రి చాలా మోడీ గారి గురించి విపరీతమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. వారికి విజ్ఞప్తి చేస్తున్నా, సూచన చేస్తున్నా, మీరు ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ, ఆరిపోయే దీపానికి వెలువెక్కువ. ఈరోజు మోడీ గారిని దూషించి బతికి బట్టగట్టినోడు ఎవ్వరూ లేరు. గతంలో మనం చూసాం, మోడీ కేడీ అన్న చంద్రశేఖరరావు గారు ఏమైంది? అదే అవుతుంది. అందుకొరకు దయచేసి ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉండి పదవికి గౌరవించాలని రేవంత్ రెడ్డి గారికి సూచన చేస్తున్నా. లేకుంటే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. దాని గురించి కూడా ఒక డైలాగ్ చెప్తా. రేవంతప్ప మోడీ సింహం లాంటోడు, మోడీ
సింహం లాంటోడు. సింహం ట్రిమ్ము చేసుకోదు, మోడీ ట్రిమ్ము చేసుకుంటాడు. అదర్వైజ్ సేమ్ టు సేమ్. జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా ఈరోజు మనం చాలా ఉన్నాయి పథకాలు. మోడీ బియ్యం, మోడీ టీకా, మోడీ మరుగుదొడ్లు, మోడీ కరెంటు, మోడీ అకౌంట్లు, మోడీ గర్భిణులకు పౌష్టికాహారం, మోడీ ఎయిర్పోర్ట్లు, మోడీ రోడ్లు. కానీ కాంగ్రెస్ ఈ వేదిక ద్వారా కాంగ్రెస్కు ఎందుకు ఓటేయొద్దో అని నేను విజ్ఞప్తి చేస్తున్నా. కాంగ్రెస్కు ఎందుకు ఓటేయొద్దో విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు దురదృష్టం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కానీ, కాంగ్రెస్ అభ్యర్థులు కానీ, ఇతర పార్టీ అభ్యర్థులు కానీ ఒక్క పాంప్లెట్ కూడా వేసుకోలేదు. కానీ మోడీ గారు, బూర నరసయ్య గౌడ్ గారు 15-20 లక్షల పాంప్లెట్ ధైర్యంగా మేము గతంలో ఇది చేశాం, ఇప్పుడు ఇది చేస్తాం, ముందు ఇది చేస్తున్నామని చెప్పే ధైర్యం, దమ్ము ఉందని కేవలం మోడీ గారికి, మోడీ సైనికులకు, బూర నరసయ్య గౌడ్ కని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు ప్రజలు కాంగ్రెస్ నాయకులకు ఓట్ల కొరకు అడిగితే నిలదీయాలి. ఈ అంశాలు మీ అందరికి తీసుకొస్తా. మీరు 6 గ్యారంటీలని ఏం చెప్పారు? 18 సంవత్సరాల నిండిన ప్రతి మహిళకు 2500 రూపాయలు ఇస్తామన్నారు. ఇచ్చారా? చేయలేవండి. ఇచ్చారా? ఇవ్వలే. రైతు రుణమాఫీ సోనియా గాంధీ బర్త్డే December 9th నాడు ఒక ఏకకాలంలో చేస్తామన్నారు. చేశారా? చేయలే. అదేవిధంగా ఆసరా పెన్షన్ 4000 చేస్తామన్నారు. చేశారా? చేయలే. రైతు బీమా ఏంది, రైతు బంధు ఏంది? 10,000 కాదు, నేను 10,000 ఇస్తా అని అన్నారు. అసలు రైతు ఉన్న కొండ నాలుక బందేస్తే ఉన్న నాలుక ఊడినట్టు అసలు రైతు బంధుకే దిక్కు లేదు, రైతు భరోసా లేదు, రైతు కూలీలకు 12,000 లేదు. అదేవిధంగా కౌలు రైతులకు 15,000 ఇస్తామన్నది అది కూడా మంగళం పాడిండు రేవంత్ రెడ్డి గారు. మన భువనగిరికి వచ్చి రేవంత్ రెడ్డి గారు వెళ్ళి దేవుడి మీద ప్రమాణం చేస్తా, ఆగస్టు 15 నాడు ఇస్తా. ముఖ్యమంత్రి ఎవరైనా దొంగతనం చేస్తేనే ప్రమాణం చేస్తారు. నాకు తెలిసి ఎవరైనా దొంగతనం చేస్తే, ఇంట్లో దొంగతనం చేస్తే పట్టుబడితే దేవుడి మీద ఒట్టు నేను తీయలేదంటారు. ముఖ్యమంత్రి మీరు ప్రమాణం చేయాల్సింది కాదు, మీరిచ్చిన వాగ్దానాలు అమలు చేయాలి. మీరు మర్చిపోయి గజని అయితే మీకు తెలుసు కదా, గజని మతి మరుపు. ఇక్కడ డాక్టర్ బూర నరసయ్య గౌడ్ ఉన్నాడు, దానికి ట్రీట్మెంట్ ఇస్తాడు, మీకు గుర్తు చేస్తాడు, ప్రజలకు గుర్తు చేస్తాడని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఏమన్నాడు? అరే కొత్తగా పెళ్ళిన 5 వాళ్ళకు 1,00,000 రూపాయలు ఏంది, తులం బంగారం ఇస్తా అన్నారు. తులం ఇత్తడి కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. అదేవిధంగా ఎంఎస్పీ మన మోడీ గారు ప్రతి సంవత్సరం ఎంఎస్పీ పెంచుతుంటే, ఎంఎస్పీ ఏంది, నేను చాలా ధీరవంతుడి, ఉత్తర కుమారుని అని ఉత్తర ప్రగల్భాలకు పలికి క్వింటాలకు 500 ఇస్తామన్నాడు. ఈరోజు అకాల వర్షాలు, కాంటాలు లేవు, వడ్ల కుప్పలు ఉన్నాయి, అసలు కొన్నిటోడే లేదు. 500 రూపాయలు దేవుడని కానీ. అదేవిధంగా నేను అడుగుతున్న ఒక డాక్టర్గా మీరేమన్నారు? 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ అమలవుతుంది. ఈరోజు 10 లక్షల బిల్లు ఆరోగ్యశ్రీ అమలైతే ఈ ప్రజలు ప్రైవేట్ హాస్పిటల్లో బిల్లు ఎందుకు కట్టవలసిన అవసరం వస్తుందో రేవంత్ రెడ్డి గారు చెప్పాల్సిన అవసరం ఉంది. నిజంగా మీరు 10 లక్షల ఆరోగ్యశ్రీ అమలు చేసి ఉంటే అన్ని వర్గాలకు చేస్తామని చెప్పి మీరు వాగ్దానం చేశారు కదా. ఈరోజు 95% ప్రజలు తన జేబుల కళ్ళి కడుతున్నారు. మీది ఉత్తర ప్రగల్భాలు మాత్రమే ఈ ప్రభుత్వాన్ని. ఇంకేం చెప్పారు? పోడు భూమి, అసైన్ భూమి, ధరణిని రద్దు చేస్తామన్నారు కదా. చేసేదా? చేయలే. అదేవిధంగా యువతకు 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు కదా, ఇవ్వలే.